ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చీరాల సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు 6 వయసుల కుటుంబంలో పుట్టారు. కానీ అందరి కోసం జీవించారని కొనియాడారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మద్రాసులో 1952లో 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటి నుండి చీరాల సెంటర్ పేరు పొట్టి శ్రీరాములు సెంటర్గా నామకరణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కాకముందు మన అడ్రస్ ఏంటి? మన అడ్రస్ ఏంటంటే మనందరం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. మద్రాసు రాష్ట్రం అంటే ఇప్పుడున్న కేరళ, ఇప్పుడున్న కర్ణాటకలో సగం, ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ఇప్పుడున్న మన రాష్ట్రం మొత్తం. తెలంగాణ ఉండదు, ఎందుకంటే తెలంగాణని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. తెలంగాణని హైదరాబాద్ నిజాం పరిపాలించాడు. మద్రాసు రాష్ట్రం అంటే ఇప్పుడున్న కేరళ, ఇప్పుడున్న తమిళనాడు. మద్రాసు రాష్ట్రం, ఈ మద్రాసు రాష్ట్రంలో మలయాళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రధాన భాషలు కాకుండా ద్రావిడ భాషలు ఇంకొక 20 భాషలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, పరిపాలన ఏ భాషలో ఉండాలి? తమిళను అడిగితే ఏమంటారు? మలయాళీని అడిగితే ఏమంటారు?